పనికిమాలిన ఇతర మనుషులను సిద్ధపరచమని చెప్పేసింది. తీర్పు అయిన మీదట అతనికి బయటకు తీసుకొని పోయి రాళ్లతో సాగు కొట్టమని చెబుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో అబద్ధ సాక్ష్యాన్ని అతని మీద ప్రేరేపించి చెప్పండి. నా పైన అబద్ధ సాక్ష్యాలను అనేకులను రేపాడు. నా పైన లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మనుషులను సృజించి యెజెబెలు ఆత్మతో నింపబడి నాబోతు ద్రాక్ష తోటను లాక్కున్నట్టుగా లాగేసుకొని పైపెచ్చు ఊరికి చివరకు తీసుకుని పోయి రాళ్లతో కొట్టి చంపమని యెజెబెలు ప్లాన్ ఇస్తుంది. మనుషులను సంఘంలోకి వస్తే రాళ్ళేయమని, శూపురుతో కొట్టమని మనుషులను ప్రేరేపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడు. గుర్తు పెట్టుకోండి, ఆయన న్యాయ శాసనాల ఎదుట ఎవ్వడు తప్పించుకోలేడు. యెజెబెలు ప్లాన్ అయితే చేసింది, అంతిమ విజయం యెజెబెలుది కాదు, ఆహాబుది కాదు. దేవుడు న్యాయవంతుడు చూస్తూనే ఉన్నాడు. నాబోతు భార్య యెజెబెలు చేస్తున్న కుయుక్తంతా కూడా చూస్తున్నాడు. నా పైన చేస్తున్న కుయుక్తంతా కూడా నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా పైన చేస్తున్న కుయుక్తంతా నన్ను పంపిన నా దేవుడు, నన్ను పిలిచిన నా దేవుడు, ఆయన కనుదృష్టిలో కనంతట సంచరిస్తుంది కనుక ఆయన అన్ని చూస్తూనే ఉన్నాడు. ఆయనకు మరుగైనది భూమి మీద ఏది లేదు. యెజెబెలు చూస్తున్న ప్రతి డ్రామా, ప్రతి కుయుక్తి నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఊరికి వెలుపలకు తీసుకొని పోయి రాళ్ళతో సావగొట్టండి అని చెప్పింది. అతని పట్టణపు పెద్దలంట పట్టణమందు నివసించు పాపాత్ములను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిన ఎట్లనగా వారు ఉపవాస దినం సాధించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టారు. అప్పుడు పనికిమాలిన ఇతర మనుషులంట సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణం బయటికి అతను తీసుకొని పోయి రాళ్లతో సావగొట్టిరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.